ఈసారి చేపల ఫ్రై చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నూనె అస్సలు పీల్చకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చూసేయండి. దీనికోసం ఫస్ట్ నేను 2 కేజీల వరకు చేపల్ని కొన్నాను. అందులో 1 కేజీ వచ్చేసి చేపల ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము. ఇంకొక కేజీ వచ్చేసి చేపల పులుసు చేస్తానండి. ఇప్పుడు చేపల్ని బాగా నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్‌లోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 టీ స్పూన్ల కారం పొడి, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నిమ్మరసంని కూడా పిండుకోవాలి. టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే కొంచెం నూనెని కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్‌ని కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు. అలాగే మంచి కలర్ కోసం నేను ఫుడ్ కలర్‌ని వేస్తున్నాను. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఈ మసాలానంతా కూడా చేప ముక్కలకి అంతా బాగా పట్టించేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్‌ని మనము డీప్ ఫ్రీజ్‌లో ఒక అరగంట సేపు పెట్టుకుందాము. అరగంట తర్వాత డీప్ ఫ్రీజ్‌లో నుంచి బయటికి తీసుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక ప్యాన్‌లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని వేసి చేప ముక్కల్ని కూడా వేసేసుకొని హై టు మీడియం ఫ్లేమ్‌లో 2 వైపులా కూడా తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. సో అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే చేపల ఫ్రై రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.